హలో, వెల్కమ్ టు అవర్ బోటనీ క్లాస్. మరి మనం బోటనీ క్లాస్లో లాస్ట్ క్లాస్ వచ్చేసి ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్లో కొన్ని చెప్పుకోవడం జరిగిందండి. మనం ఆల్రెడీ స్టెమ్ మోడిఫికేషన్ డెఫినేషన్, అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్, ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ లోపల ఏమేమి చెప్పుకున్నాం అండి? స్టెమ్ టెండ్రిల్స్, థోన్స్, ఓకేనా, ఫిల్లోక్లాడ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. టుడే we discuss about the cladode or cladophil. Cladode or cladophils. Okay na. This cladode or cladophil is a one type of the phylloklads. It is a one type of the phylloklad. This phylloklads, generally cladophils is a ఏమంటుంది సార్ అంటే స్టెమ్ బ్రాంచెస్ గ్రో లిమిటెడ్ గ్రోత్. స్టెమ్ బ్రాంచెస్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద స్టెమ్ అనుకుంటే ఈ స్టెమ్ లోపల బ్రాంచెస్ అనేటివి ఇలా లిమిటెడ్ గ్రోత్ అవుతున్నాయి. స్టెమ్ బ్రాంచెస్ ఈజ్ లిమిటెడ్ గ్రోత్ and it's possess the chlorophyll and it's perform the photosynthesis. This structures is called cladode or cladophils. చూడండి, స్టెమ్ యొక్క బ్రాంచ్ చూసినట్లయితే లిమిటెడ్ గ్రోత్, కొంతవరకే గ్రోత్ అవుతుంది. ఇంకేమంటున్నారు? ఇట్స్ పొసెస్ ద క్లోరోఫిల్ని కలిగి ఉంటుంది. క్లోరోఫిల్ కలిగి ఉంటుంది కాబట్టి ఏం పర్ఫామ్ చేస్తుంది? పర్ఫామ్ ద ఫోటోసింథసిస్. సో దిస్ స్ట్రక్చర్స్ ఈజ్ కాల్డ్ క్లాడోడ్ ఆర్ క్లాడోఫిల్. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈజ్ ఏ రస్కస్ అండ్ ఆస్పరాగస్. రస్కస్ అండ్ ఆస్పరాగస్. మనం ఈ రస్కస్ చూసినట్లయితే రస్కస్ ఈజ్ ఎ జనరల్లీ జీరోఫైటిక్ ప్లాంట్స్ అయినా. ఇన్ రస్కస్ క్లాడోడ్ ఆర్ క్లాడోఫిల్స్ ఈజ్ డెవలప్డ్ ఫ్రమ్ ద స్కేల్ లీవ్స్ యాక్సిల్స్. స్కేల్ లీవ్స్ యొక్క యాక్సిల్స్ అంటే ఇది మెయిన్ స్టెమ్ అయితే మెయిన్ స్టెమ్ లోపల ఇక్కడ స్కేల్ లీవ్స్ ఉంటాయి కదా, ఈ స్కేల్ లీవ్స్ యొక్క యాక్సిల్స్ నుంచి క్లాడోడ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఫ్రమ్ యాక్సిల్ ఆఫ్ ది స్కేల్ లీవ్స్ యొక్క యాక్సిల్స్ నుంచి డెవలప్ అవుతున్నాయి. ఎందులో అంటే రస్కస్ లోపల. ఇన్ రస్కస్ క్లాడోఫిల్ ఈజ్ పొసెస్ ద మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్. క్లాడోడ్ పొసెస్ ద మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ని కలిగి ఉంటున్నాను. సో మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ని కలిగి ఉండడం ద్వారా ఇట్స్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ద రిప్రొడక్షన్లో కూడా యూస్ఫుల్ అవుతుంది. అసలు క్లాడోడ్ ఆర్ క్లాడోఫిల్ అంటే ఏమంటున్నాము? స్టెమ్ యొక్క బ్రాంచెస్ లిమిటెడ్ గ్రోత్ అయి ఉండి అవి క్లోరోఫిల్ని కలిగి ఉండి ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి వాటిని క్లాడోడ్ ఆర్ క్లాడోఫిల్స్ అంటున్నాం. ఈ క్లాడోఫిల్స్ వన్ టైప్ ఆఫ్ ది ఫిల్లోక్లాడ్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే రస్కస్ అండ్ ఆస్పరాగస్. రస్కస్ లోపల ఈ క్లాడోడ్ ఆర్ క్లాడోఫిల్స్ అనేవి ఎక్కడి నుంచి? యాక్సిల్ ఆఫ్ స్కేల్ లీవ్స్ నుంచి డెవలప్ అవుతున్నాయి. ఇంకేమంటున్నాడు? మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేటివి క్లాడోఫిల్కి ఉంటాయి. క్లాడోఫిల్ ఈజ్ పొసెస్ ద మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్. సో ఇట్స్ యూజ్ఫుల్ ఇన్ ద రిప్రొడక్షన్లో యూస్ఫుల్ అవుతున్నాయని చెప్తున్నాం. ఓకేనా? దిస్ ఈజ్ ద క్లాడోఫిల్. నెక్స్ట్ వన్ ఆస్పరాగస్ జనరల్లీ ఇది ఏంటి సార్ అంటే గ్రీన్గా, ఇట్ ఈజ్ ఏ ఆస్పరాగస్ నానా. ఈ ఆస్పరస్ గ్రీన్గా ఉండి సిలిండ్రికల్గా ఉంటుంది. గ్రీన్ అండ్ సిలిండ్రికల్ స్ట్రక్చర్స్. ఇట్ ఈజ్ ఏ జీరోఫైటిక్ ప్లాంట్. ఇట్ ఈజ్ ఏ మోనోకాటిలిడన్స్ అండ్ జీరోఫైటిక్ ప్లాంట్స్. ఓకేనా? దిస్ ఇస్ ద ఆస్పరాగస్. అర్థమైందా అండి? నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే బల్బిల్. అనదర్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్ ఈజ్ బల్బిల్. Another aerial stem modifications ఏంటంటే bulbils. Some plants vegetative or floral buds
ఫ్లోరల్ బడ్స్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్స్. చూడనా ఏమంటున్నారు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని ప్లాంట్స్ లోపల బడ్స్, వెజిటేటివ్ బడ్స్ అయినా కావచ్చు, ఫ్లోరల్ బడ్స్ అయినా కావచ్చు, అవి ఏంటి ఫుడ్ మెటీరియల్స్ని స్టోర్ చేస్తాయి. ఫుడ్ మెటీరియల్స్ని స్టోర్ చేయడం ద్వారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టెమ్ అనుకుంటే ఈ స్టెమ్ పైన ఇక్కడ బడ్ ఉంది నాన్న, యాక్సిలరీ బడ్ ఉంది అనుకుందాం. ఈ బడ్ ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేయడం ద్వారా ఇలా బల్జ్డ్ ఇలా ఉబ్బిపోతుంది. ఓకేనా, యాక్సిలరీ బర్డ్స్ ఈజ్ ఏమవుతున్నాయి ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేయడం ద్వారా. ఇది యాక్సిలరీ బర్డ్ అయినా కావచ్చు, ఫ్లోరల్ బర్డ్స్ అయినా కావచ్చు. ఫుడ్ మెటీరియల్స్ స్టోర్ చేస్తే ఏమవుతుంది ఇలా అవుతుంది. మనం బెలూన్లోకి గాలి ఊదితే ఏమవుతుంది ఇలా అవుతుంది కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేయడం ద్వారా బల్జ్డ్ అవుతుంది. దిస్ స్ట్రక్చర్స్ ఈజ్ కాల్డ్ బల్బిల్స్. వీటిని ఏమంటున్నాం సరే అంటే బల్బిల్స్ అంటున్నాం. ఏమంటున్నాం అండి బల్బిల్స్ అంటున్నాం. ఈ బల్బిల్స్ చూసినట్లయితే వెన్ డిటాచ్డ్ ద పేరెంటల్ ప్లాంట్, ఒకవేళ ఇది ఈ నుంచి పేరెంట్ ప్లాంట్ నుంచి డిటాచ్ అవుతే ఇట్స్ డెవలప్డ్ యాజ్ ఏ న్యూ ప్లాంట్. ఇఫ్ ఇట్స్ బల్బిల్ ఈజ్ డిటాచ్డ్ ఫ్రమ్ ద పేరెంటల్ ప్లాంట్ నుంచి డిటాచ్డ్ అవుతే విడిపోతే ఏమవుతుంది ఇట్స్ గ్రో యాజ్ ఏ న్యూ ప్లాంట్, ఒక న్యూ ప్లాంట్గా గ్రోత్ అవుతూ ఉంటుంది. మరి బల్బిల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? హూ ఇస్ దట్? ఎగ్జాంపుల్స్ వచ్చేసి డయాస్కోరియా అండ్ అగేవ్. డయాస్కోరియాలో వచ్చేసి వెజిటేటివ్ బర్డ్స్ నాన్న, వెజిటేటివ్ బర్డ్స్ అనేటివి బల్బిల్స్గా మాడిఫై అవుతున్నాయి. అగేవ్లో వచ్చేసి ఫ్లోరల్ బర్డ్స్. ఏ బర్డ్స్ అండి? ఫ్లోరల్ బర్డ్స్ డెవలప్డ్ యాజ్ బల్బిల్స్. ఫ్లోరల్ బర్డ్స్ అనేటివి బల్బిల్స్గా డెవలప్ అవుతున్నాయండి. హౌ టు డెవలప్డ్? ఫ్లోరల్ బర్డ్స్ డెవలప్డ్ యాజ్ ఏ బల్బిల్స్. చూడండి ఇది డయాస్కోరియా ప్లాంట్. ఇట్ ఈజ్ ఏ డయాస్కోరియా ప్లాంట్. ఓకేనా, మనం ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసుకున్నాము? ఏరియల్ అండ్ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ డిస్కస్ చేసుకున్నాం. నౌ కంటిన్యూ టు ద సబ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్. మనకి చూడండి ఈ బల్బిల్స్ లోపల ఈ ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడండి. ఈ ఎగ్జాంపుల్స్ లోపల మనకి ఎంసెట్లు ఇవి 2 times 3 times రిపీట్ అయినాయి. డయాస్కోరియా వచ్చేసి ఏ బర్డ్స్ అంటున్నాడు? వెజిటేటివ్ బర్డ్స్, గుర్తుంచుకోవాల్సిందేనండి. అగే వచ్చేసి ఫ్లోరల్ బర్డ్స్. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ ఈ ఎగ్జాంపుల్స్ లోపల అంటే వెజిటేటివ్ బర్డా ఫ్లోరల్ బర్డా బల్బిల్గా మాడిఫై అని అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్. థర్డ్ టైప్ ఏంటేనా? సబ్ ఏరియల్ స్టెమ్ modifications. Sub-aerial stem modifications. ఈ సబ్-ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్ చూసినట్లయితే ఇట్స్ పార్షియల్లీ ప్రజెంట్ ద అండర్ గ్రౌండ్ పోర్షన్ అండ్ పార్షియల్లీ ప్రజెంట్ అబౌవ్ ద సాయిల్. అంటే ప్లాంట్ బాడీలో స్టెమ్ అనేది కొంత పోర్షన్ సాయిల్లో ఉంటుంది, కొంత పోర్షన్ వచ్చేసి ఏరియల్గా ఉంటుంది. కాబట్టి వీటిని సబ్ ఏరియల్ స్టెమ్స్ అంటున్నాం. వీటిలలో మోడిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి వీటిని సబ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ అంటున్నాం. ఆల్ సబ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ వెజిటేటివ్ ప్రాపగేషన్. మనకి ఎస్ఎస్ అండ్ రీజన్స్లో అడుగుతూ ఉంటున్నాను క్వశ్చన్స్లో ఆబ్జెక్టివ్లో ఏమని అడుగుతారు చూడండి నాన్న. All sub-aerial stem modifications is useful in vegetative propagation లో యూస్ఫుల్ అవుతాయి. ఎవరు? ఆల్ సబ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్. బట్ నాట్ ఆల్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్. ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ అన్నీ కూడా దేంట్లో యూస్ఫుల్? డిడ్ నాట్ యూస్ఫుల్ ఇన్ ద వెజిటేటివ్ ప్రాపగేషన్లో యూస్ఫుల్ అవ్వ ఎవరు? ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్. ఓన్లీ సబ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ మాత్రమే దేంట్లో యూస్ఫుల్ అవుతున్నాయండి? వెజిటేటివ్ ప్రాపగేషన్లో యూస్ఫుల్ అవుతున్నాయి. ఇట్స్ యూస్ఫుల్ ఇన్ ద వెజిటేటివ్ ప్రాపగేషన్. ఓకే రైట్. సబ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్లో ఫస్ట్ టైప్ ఏంటి సార్ అంటే రన్నర్స్. రన్నర్స్ ఈజ్ దేంట్లో ఉంటుంది సార్ అంటే ఇన్ సమ్ వీక్ స్టెమ్డ్ ప్లాంట్స్. అంటే స్టెమ్ అనేది వీక్గా ఉండేటువంటి ప్లాంట్స్ లోపల, స్టెమ్
వీక్గా ఉండేటువంటి ప్లాంట్స్ లోపల ఏమవుతుంది సరే అంటే ది స్టెమ్స్ ఈర్ వీక్గా ఉండడం ద్వారా ఏమవుతుంది సరే అంటే క్రీప్ ఆన్ ది సాయిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రాస్ ప్లాంట్స్ చూసారనుకోండి, ఈ గ్రాస్ ప్లాంట్స్ స్టెమ్ ఎలా ఉంటుంది, వీక్గా ఉంటుంది. వీక్గా ఉండడం ద్వారా క్రీప్ ఆన్ ది సాయిల్, సాయిల్ పైన ఇలా క్రీప్ ఆన్ ది సాయిల్ ఇలా సాగిలపడి పెరుగుతూ ఉంటుంది. ఓకేనా. దిస్ స్టెమ్ ఈజ్ పొసెస్ ద నోడ్స్, స్టెమ్ ఈజ్ పొసెస్ ద నోడ్స్. అట్ ఈచ్ నోడ్ ప్రొడ్యూస్ లోయర్ సైడ్ ఈజ్ fibrous roots, upper side is produce the leaf like aerial shoots. చూడండి అన్న, గ్రాస్ ప్లాంట్స్ ఎలా ఉంటున్నాయి, స్టెమ్ అనేది వీక్గా ఉంటుంది. వీక్గా ఉండడం ద్వారా అది ఎలా పెరుగుతుంది, క్రీప్ ఆన్ ది సాయిల్, సాయిల్ పైన సాగిలపడి పెరుగుతూ ఉంటుంది. క్రీప్ ఆన్ ది సాయిల్, సాయిల్ పైన ఇలా క్రీప్ ఆన్ ది సాయిల్ ఇలా సాగిలపడి పెరుగుతుంది. పెరుగుతున్నప్పుడు ఈ స్టెమ్కి ఏముంటున్నాయి, స్టెమ్స్ ఈజ్ పొసెస్ ద నోట్స్ అండ్ ఇంటర్నోట్స్. నోట్స్ అండ్ ఇంటర్నోట్స్ ఉంటాయి కదా, దిస్ నోట్స్ ప్రొడ్యూస్ ద రూట్స్ లోయర్ సైడ్. లోయర్ సైడ్ ఏమో రూట్స్ని ప్రొడ్యూస్ చేసి, అప్పర్ సైడ్ ఏమో లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ని, షూట్ సిస్టమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొడ్యూస్ ద షూట్ సిస్టమ్. ఇట్స్ అపియర్డ్ యాజ్ ఏ ప్లాంట్, ఒక ప్లాంట్ లాగా కనిపిస్తుంది. వెన్ డిటాచ్డ్ ద పేరెంటల్ ప్లాంట్, ఒకవేళ ఇది పేరెంటల్ ప్లాంట్ నుంచి కనుక డిటాచ్ అయిందనుకోండి ఏమవుతుంది, ఇట్స్ గ్రో యాజ్ ఏ న్యూ ప్లాంట్. ఇఫ్ డిటాచ్ ద పేరెంటల్ ప్లాంట్, ఈ పేరెంట్ ప్లాంట్ నుంచి కనుక ఇది డిటాచ్ అయిందనుకో ఎలా గ్రోత్ అవుతుందండి, న్యూ ప్లాంట్గా గ్రోత్ అవుతూ ఉంటుంది. ఇట్స్ గ్రో యాజ్ న్యూ ప్లాంట్. దిస్ ఈజ్ కాల్డ్ రన్నర్స్. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎవరు చేస్తే గ్రాస్ ప్లాంట్స్. ఇంకేమన్నా ఉన్నాయా సారే అంటే ఉన్నాయండి. గ్రాస్ ప్లాంట్స్తో పాటు ఆక్సాలిస్, స్ట్రాబెర్రీ, ఆక్సాలిస్ అండ్ ఈజ్ ఆల్సో హైడ్రోకోటైల్ అనేది ఏంటి సార్ అంటే సరస్వతి ఆకు అంటాం కదా, అదండి సరస్వతి ఆకు. లిపియా, ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరు సార్ అంటే లిపియా. ఇంకెవరు సార్ అంటే ఐపోమియా బటాటస్ ఈజ్ ఆల్సో ఐపోమియా బటాటస్, హైడ్రోకోటైల్ అండ్ ఆక్సాలిస్, స్ట్రాబెర్రీ, గ్రాస్ ప్లాంట్స్. వీటన్నిటిలో కూడా స్టెమ్ ఏంటి సార్ అంటే రన్నర్స్. చూడండి నేను ఏమంటున్నాను, రన్నర్స్ అంటే ఏంటి, వీక్ స్టెమ్ అనేది వీక్గా ఉండేటువంటి ప్లాంట్స్ లోపల ది స్టెమ్స్ ఈజ్ క్రీప్ ఆన్ ది సాయిల్, ప్లాంట్స్ ఈజ్ క్రీప్ ఆన్ ది సాయిల్ అంటే సాయిల్ పైన సాగిలో పడి పెరుగుతూ ఉంటాయి. అట్ ఎవ్రీ నోడ్, ప్రతి నోడ్ దగ్గర కూడా ప్రొడ్యూస్ ద జస్ట్ స్మాల్ ప్లాంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, లోయర్ సైడ్ ప్రొడ్యూస్ ద రూట్ సిస్టమ్, అప్పర్ సైడ్ ప్రొడ్యూస్ ద షూట్ సిస్టమ్. పై వైపు ఏమో షూట్ సిస్టాన్ని, కింది వైపు ఏమో రూట్ సిస్టాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటున్నాయి. ఇవేంటి అండి, ఇట్స్ కాల్డ్ రన్నర్స్ అంటాను. ఇఫ్ వెన్ డిటాచ్ ద పేరెంట్ ప్లాంట్ నుంచి ఇవి డిటాచ్ అయితే ఎలా గ్రోత్ ఉంది, హౌ టు గ్రో యాజ్ ఎ న్యూ ప్లాంట్, ఒక న్యూ ప్లాంట్గా గ్రోత్ అవుతూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎవరండి, గ్రాసెస్, స్ట్రాబెర్రీ, ఆక్సాలిస్, హైడ్రోకోటైల్, లిపియా అండ్ ఐపోమియా బటాటస్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే అనదర్ సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ ఈజ్ ఏ స్టోలెన్స్. అర్థమవుతుంది కానీ అర్థం కాకపోతే ఫోన్ చేసి అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇంకేమంటున్నాను సరే అంటే స్టోలెన్స్. ఇన్ సమ్ ప్లాంట్స్ it is a main branch, ఇది మెయిన్ బ్రాంచ్ నానా, మెయిన్ స్టెమ్, ఇది రూట్ సిస్టమ్, దిస్ ఇస్ ద రూట్ సిస్టమ్. ఓకేనా. ఇన్ సమ్ ప్లాంట్స్ lateral branches arise from base of the main stem. ఇది మెయిన్ స్టెమ్ కనా, ఇది మెయిన్ స్టెమ్ యొక్క బేస్. lateral branches arise from main stem base. lateral branches arise from
బేస్ ఆఫ్ ది మెయిన్ బ్రాంచ్. మెయిన్ బ్రాంచ్ యొక్క బేస్ నుంచి లాటరల్ బ్రాంచ్ అనేది అరైజ్ అవుతుంది. ఎక్కడి నుంచి అరైజ్ అయింది నాన్న? బేస్ ఆఫ్ ది మెయిన్ స్టెమ్. మెయిన్ స్టెమ్ నుంచి అరైజ్ అయింది. ఇట్స్ గ్రో అప్వర్డ్ సమ్ టైమ్స్. కొంత టైం వరకు ఇది ఎలా గ్రోత్ అవుతుంది? అప్వర్డ్, పై వైపు గ్రోత్ అవుతుంది. ఓకేనా? అండ్ రీచ్ టు ద సాయిల్ అండ్ గ్రో సమ్ టైమ్ గ్రో అప్వర్డ్ అండ్ గ్రో యాజ్ ఏ డౌన్వర్డ్స్. ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి పెరుగుతుంది. ఓకేనా? వెన్ టచ్ టు ద సాయిల్, వేర్ టచ్ టు ద సాయిల్, this stem lower side produce the root systems. Upper side produce the leaf like or shoot system. This structure is called stolons. Stolons అంటే చూడండి, lateral branch is slender, గుండ్రంగా ఉంటుంది. Arise from బేస్ ఆఫ్ ది మెయిన్ స్టెమ్ నుంచి అరైజ్ అవుతుంది. ఇట్స్ గ్రో ఏరియల్లీ సమ్ టైమ్, కొంత టైం పాటు ఏరియల్గా అప్వర్డ్ గ్రోత్ అవుతుంది. తర్వాత డౌన్వర్డ్స్, కింది వైపు గ్రోత్ అవుతుంది. గ్రోత్ అయిన తర్వాత వేర్ టచ్ టు ద సాయిల్ని టచ్ అయిన ప్లేస్లో లోయర్ సైడ్లోనేమో ఏంటన్నా రూట్స్ని, అప్పర్ సైడ్ ఏమో లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ స్టోలెన్స్. వీటిని ఏమంటున్నామండి? స్టోలెన్స్. ఇలా వచ్చిన తర్వాత ఇది పేరెంటల్ ప్లాంట్ నుంచి ఇంకా డిటాచ్ అయిందనుకోండి, ఇఫ్ డిటాచ్డ్ ఫ్రమ్ పేరెంటల్ ప్లాంట్ ఇట్స్ గ్రో యాజ్ ఎ న్యూ ప్లాంట్గా గ్రోత్ అవుతూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఏ జాస్మిన్ అండ్ నీరియం. ఓకేనా? జాస్మిన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరండి? జాస్మిన్ అండ్ నీరియం. జాస్మిన్ అంటే ఎవరో తెలుసా అండి? మల్లెపూలు అండి. మల్లె చెట్టు తెలుసు కదా? మల్లె చెట్టుకు మా గింజలు గిన ఏముండవు, ఇలాగ స్టోలెన్స్ ద్వారానే వెజిటేటివ్ రిప్రొడక్షన్లో యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. సేమ్ నీరియంలో ఏంటి సార్ అంటే గన్నేరు అంటే చూసారండి, గన్నేరు ఇలాగే వస్తుందని డెవలప్ అవుతూ ఉంటుంది వెజిటేటివ్ ప్రాపగేషన్లో. ఓకేనా? బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటండి? జాస్మిన్ అండ్ నీరియం. మరి నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే అనదర్ సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్ ఈజ్ సక్కర్స్. Another aerial stem modifications is suckers. Suckers జాగ్రత్తగా చూడండి నేను. Some plant stems some portion occurs in the soil. This is the root system. This is the stem. In some plants, కొన్ని plants లోపట some portion or base of the stem is occurs in the soil లోపట్లోనే ఉంటుంది. It is totally soil. ఇది మొత్తం కూడా ఏంటిదన్నా సాయిల్. అర్థమవుతుందా నేను అన్నది? ఇదేంటిది? షూట్ సిస్టమ్, స్టెమ్. ఇది కూడా స్టెమ్లో ఏమంటున్నాను? కొంత పోర్షన్ అంటే బేస్, స్టెమ్ యొక్క బేస్ ఉంటే చూడండి, అది ఎక్కడ ఉంటుంది? సాయిల్లో ఉంటుంది. ఇన్ సమ్ ప్లాంట్ స్టెమ్స్ సమ్ పోర్షన్ ఆర్ బేస్ ఈజ్ అకర్స్ ఇన్ ద సాయిల్. lateral branch is arise from the base of the stem in the soil. lateral branch అనేది అరైజ్ అవుతుంది ఎక్కడి నుంచి? మెయిన్ బ్రాంచ్ యొక్క బేస్ నుంచి. ఎక్కడ? ఇన్సైడ్ ఆఫ్ ది సాయిల్ లోపల గ్రోత్ అవుతుంది. అండ్ దిస్ lateral branch grow horizontally beneath the soil. This is the soil కదా. This lateral branch grow horizontally in the soil sometime and obliquely come out to the outside and produce the leaf like structures. It possess the advantageous roots. This structure is called suckers. ఏమంటారన్నా? సక్కర్స్ అంటారు. సక్కర్స్ అంటే ఏమంటున్నా చూడండి, మెయిన్ ప్లాంట్ బాడీలో స్టెమ్లో బేస్ అనేది ఎక్కడ ఉంటుంది? సాయిల్ లోపల ఉంటుంది. ఈ స్టెమ్ యొక్క బేస్ నుంచి లాటరల్ బ్రాంచ్ అరైజ్ అవుతుంది. ఈ లాటరల్ బ్రాంచ్ అరైజ్ అయ్యి గ్రో హారిజంటల్లీ అంటే ఇలా అడ్డంగా పెరుగుతుంది. కొంత టైం వరకు పెరుగుతుంది.
ఎక్కడ బినిత్ ది సాయిల్ లోపల ఇలా అడ్డంగా పెరిగి కమ్ టు అవుట్ సైడ్, బయటికి సాయిల్ నుంచి బయటికి వస్తుంది. వచ్చేసి ఇట్స్ ఏం చేస్తుంది, లీఫ్ లైక్ ఆర్ షూట్ సిస్టాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ లాటరల్ బ్రాంచ్ పొసెస్ ద అడ్వాంటేజియస్ రూట్స్ కూడా ఉంటున్నాయి. దిస్ స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ని ఏమంటున్నా, సక్కర్స్ అంటున్నాం, సక్కర్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు సార్ అంటే క్రైసాంథిమం. ఎవరండి, క్రైసాంథిమం. ఈ క్రైసాంథిమంతో పాటు ఇంకెవరు సార్ అంటే అనదర్ ఎగ్జాంపుల్ పైన్ యాపిల్. మనం పైన్ యాపిల్ చూస్తూ అవుతాం కండి. క్రైసాంథిమం అంటే చామంతి చెట్లు తెలుసు కండి. చామంతి చెట్లు నాటేసినప్పుడు ఏం చేస్తాము, పిలక మొక్కలు తీసి నాటేస్తాము. ఆ పిలక మొక్కలు ఇలా వస్తున్నాయి అన్నట్టు. ఓకేనా, క్రైసాంథిమం, పైన్ యాపిల్ అండ్ మ్యూసా ఈజ్ ఆల్సో. మనం మ్యూసాని ఇంకో దగ్గర కూడా చెప్పుకున్నామండి, అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ లోపల. ఎక్కడ చెప్పుకున్నామండి, అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్లో రైజోమ్ దగ్గర కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం మ్యూసాని. ఓకేనా, మ్యూసా అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ రైజోమ్కి వస్తుంది. సేమ్ టైం సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్ అనేటువంటి సక్కర్స్ కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాను. కాబట్టి ఇది గుర్తుంచుకోండి మ్యూసాని. ఓకేనండి, దిస్ ఈజ్ ద సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్, రన్నర్స్, స్టోలెన్స్, సక్కర్స్. ఇవి రన్నర్స్, స్టోలెన్స్, సక్కర్స్ చెప్పుకున్నాం. అనదర్ వన్, లాస్ట్ వన్, సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్లో లాస్ట్ వన్ ఏంటి సార్ అంటే ఆఫ్సెట్స్. వాట్ ఈస్ దట్? Another one is the offsets. Offsets generally present in aquatic plants. In aquatic plants. Aquatic plants లోపట ఉంటాయండి. Aquatic plants అంటే ఏంటి? What is that meaning of the aquatic plants? Which plants grow inside of the water? That plants is called aquatic plants. ఏ ప్లాంట్స్ అయితే వాటర్లో గ్రోత్ అవుతున్నాయో ఆ ప్లాంట్స్ అన్నిటిని కూడా aquatic plants అంటారు. Here in offsets, stem is reduced and biconvex disc-like shaped stem. Inside lower side produce the fibrous roots. These fibrous roots possess the root packets. These fibrous roots possess the ఎవరిని కలిగి ఉన్నాయన్నా, రూట్ ప్యాకెట్స్. చూడండి అన్న, స్టెమ్ ఎలా ఉంది, డిస్క్ లైక్ షేప్లో ఉన్నాయి. లోయర్ వైపు ఎవరు వచ్చారు, రూట్స్ వచ్చాయి, రూట్స్. ఓకేనా, ఈ రూట్స్ కింద ఎవరు ఉంటున్నారు, రూట్ ప్యాకెట్స్. దిస్ రూట్ ప్యాకెట్స్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ఫ్లోటింగ్ ఆన్ ది వాటర్. ప్లాంట్స్ అనేవి వాటర్ పైన ఫ్లోట్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. above the stem or upper surface produce the rosette leaves ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. రోజెట్టి లీవ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయండి. రోజెట్టి లీవ్స్ని ప్రొడ్యూస్ చేయడం ఏంటి సార్, ఏం అర్థం కాలేదు సార్. స్టెమ్ చూస్తే డిస్క్ షేప్లో రెడ్యూస్ అయి ఉంది. ఇది స్టెమ్కి లోయర్ సైడ్ వచ్చేసి రూట్స్ ప్రొడ్యూస్ అయినాయి. ఈ రూట్స్కి రూట్ ప్యాకెట్స్ ఉన్నాయి. అప్పర్ సైడ్ వచ్చేసి రోజెట్టి లీవ్స్. అంటే ఏమవుతుంది, ఇక్కడ స్టెమ్ అనేది నోడ్స్, ఇంటర్ నోడ్స్ మొత్తం కండెన్సేషన్ అయిపోయి నోడ్స్ అన్నీ ఒకే దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ లీవ్స్ మొత్తం కూడా ఎలా కనిపిస్తుంటే, మనకు రోజ్ ఫ్లవర్ చూసారండి, రోజ్ ఫ్లవర్లో లీవ్స్ ఎలా ఉంటాయి, రోజ్ ఫ్లవర్ ఎలా ఉంటుందో అలాగే ఈ లీవ్స్ అన్నీ కూడా ఒకే దగ్గర నుంచి ప్రొడ్యూస్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి వీటిని రోజెట్టి లీవ్స్ అంటారు. ఫ్రమ్ దిస్ నోడ్, ఈ నోడ్ నుంచి స్టెమ్ గ్రో యాజ్ వన్ ఇంటర్ నోడ్ లెంత్, ఒక ఇంటర్ నోడ్ లెంత్ అంతా గ్రోత్ అయిపోయి ప్రొడ్యూస్ ద అనదర్ ఆఫ్సెట్, ఇంకొక ఆఫ్సెట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అనదర్ ఆఫ్సెట్స్. వెన్ డిటాచ్డ్ ఫ్రమ్ పేరెంటల్ ప్లాంట్, ఒకవేళ పేరెంటల్ ప్లాంట్ నుంచి డిటాచ్ అయితే గ్రో యాజ్ ఏ
న్యూ ప్లాంట్గా గ్రోత్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద ఆఫ్సెట్. ఎగ్జాంపుల్స్ ఈజ్ పిస్టియా. హూ ఈజ్ దట్ ఎగ్జాంపుల్స్? పిస్టియా అండ్ ఐకార్నియా. పిస్టియా అండ్ ఐకార్నియా. ఓకేనా? దిస్ ఈజ్ ద ఆఫ్సెట్. ఇవన్నీ కూడా ఏంటిదంటే సబ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్. మీరందరూ క్లాస్ వింటున్నారు అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీ డౌట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో గ్రూప్లో నెంబర్లు ఉంటున్నాయన్నా వాటికి ఫోన్ చేసి అడగండి. ఓకే, థ్యాంక్ యూ.